రాధాకృష్ణ గతంలో ఈయనకు పడినటువంటి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు మీడియా ఛానల్ ఎవరు కూడా ప్రశ్నించడం లేదు, ఇదేమి నికార్సైన జర్నలిజం అని చెప్పేసి ఈయన మాట్లాడతారు గతంలో. ఇదే రాధాకృష్ణ బీజేపీ మీద వీళ్ళందరి మీద వార్తలు రాస్తాడు. అందరికీ వ్యతిరేకంగా అప్పుడు రాసినప్పుడు ఏముండదు, ప్రాబ్లం ఏముండదు, ఏ ఇబ్బంది ఉండదు. ఇక ఇప్పుడు అయ్యేసరికి ఇప్పుడు బీజేపీ వాళ్ళు మరి ఎందుకు ఈ రాధాకృష్ణకు ఏబిఎన్కి సపోర్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. పోనీ నాయకులు సపోర్ట్ చేశారు కదా, కార్యకర్తల అభిప్రాయం ఎట్లా ఉందో చూడండి ఒక్కసారి. కార్యకర్తల అభిప్రాయం ఇది కట్టర్ బీజేపీ కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా కట్టర్ బీజేపీ కార్యకర్తలు. కేడీఆర్ అని చెప్పేసి మేబీ మా దక్షిణ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి యువకుడిన స్వయం ప్రకటిత బానిసత్వం అని పెట్టిండు. అంటే బండి సంజయ్ తీసుకున్నటువంటి నిర్ణయానికి, అలాగే రామచంద్రరావు తీసుకున్నటువంటి నిర్ణయానికి స్వయం ప్రకటిత బానిసత్వం అని చెప్పేసి ఆ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళే ట్వీట్లు పెట్టిన ఆడుకోయి, ఈ రాధాకృష్ణకి ఆడుకోయి మన ఏబిఎన్ కోయి బీజేవైఎం వాళ్ళు సపోర్ట్ చేసి రావడాన్ని వీడియో పెట్టి స్వయం ప్రకటిత బానిసత్వం. ఇంతకంటే ఇంకెక్కువే ఉంటుంది బీజేపీ వాళ్ళ స్పందన. దాని తర్వాత ఇంకొకటి చూడండి, ఇగో ఇక్కడ అవినాష్ అనేటువంటి ఒక హ్యాండిల్లో ఫేస్బుక్లో, ఒకవేళ ఏబిఎన్ మీద పింకీలు దాడి చేస్తే బీజేవైఎం కార్యకర్తలు ఎందుకు వెళ్ళాలి? అనునిత్యం బీజేపీపై ఏడ్చే బూతు కిట్టికి మన కార్యకర్తలు మద్దతు ఎందుకు ఇవ్వాలి? అర్థం కావడం లేదని చెప్పేసి కట్టర్ బీజేపీ కార్యకర్త పెట్టినటువంటి పోస్ట్ ఇది. అంటే కార్యకర్తలకు సంబంధం లేకుండా పెడతా ఉందన్నమాట. కార్యకర్త సంబంధం లేకుండా బీజేపీ నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ఇంకొకటి వంశీ అంట, నీ విజయం కోసం కష్టపడ్డ కార్యకర్తను ఆ లుచ్చాగారి దగ్గర కాపలా ఖాయమంటవా? పదవులు అచ్చుడితోటి కళ్ళు నెత్తికెక్కాయా? ఆ మదం దించు, లేకపోతే పాతాళానికి పోతావని చెప్పేసి నిన్ననే పెట్టిన ట్వీట్. వంశీ అంట కట్టర్ బీజేపీ ఉన్నట్టున్నాడు, హిందుత్వవాది ఉన్నట్టున్నాడు, జెండా కనపడతా ఉన్నది. అచ్చుడు అంటున్నాడు అంటే ఇది మేబీ ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి బిడ్డ అయి ఉంటాడు ఈయన. సో కాబట్టి నీ విజయం కోసం కష్టపడేటువంటి కార్యకర్తలను మమ్మల్ని పోయి ఆ బూత్ కిట్టిగాని కాడపోయి మమ్మల్ని కాపలా గాయమంటావా? బండి సంజయ్, అధికారంతో నీ కళ్ళు నెత్తికెక్కినట్టునే మదం వచ్చినట్టుంది, మదం తగ్గించుకో, లేకపోతే నువ్వు పాతాళానికి పోతావు అని చెప్పేసి నీ కార్యకర్తలకు నీ మీద వస్తున్నటువంటి అభిప్రాయం అది, వేరేది కానే కాదు. ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇంకా దిలీప్ రెడ్డి, ఏబిఎన్ పింకీస్ గొడవలు మనకెందుకు బండి సంజయ్ అంకుల్, అయినా బూతు వార్తలు రాసటానికి మద్దతు ఇచ్చి పార్టీని బొంద పెట్టాలని అనుకుంటున్నావా అని చెప్పేసి కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎడబెట్టుకుంటావు బండి సంజయ్ గారు? నీ నిర్ణయానికి మీ పార్టీ కట్టర్ కార్యకర్తలే సమర్థించుకోలేకపోతున్నారు వాళ్ళు. ఇగో ఇంకా ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇగో ఈ ట్విట్టర్లో ఇన్స్టాలో పెట్టేటువంటి అకౌంట్ కామెంట్, అన్నా బండన్నా నేను బీజేపీ కార్యకర్తను కానీ నిన్ను చూస్తుంటే కోపం వస్తుంది నాకు. నువ్వు తెలంగాణ వాడివై ఉండి వాళ్లకు సపోర్ట్ చేస్తున్నావేంది? మీడియా మీద దాడులు కొత్తనా? జర్నలిస్ట్ శంకర్ మేబీ జర్నలిస్ట్ శంకర్ని కొట్టినప్పుడు నువ్వు ఎక్కడ పోయినావన్నా? ప్రజా సమస్యల గురించి మాట్లాడమంటే మాట్లాడవు. ఏబిఎన్ న్యూస్ ఛానల్ దగ్గరికి వస్తే టీఆర్ఎస్ భవన్ కూలగొడతా అంటావు. ఏబిఎన్ న్యూస్ ఛానల్కు నీకు ఏం సంబంధం అన్నా? ఇప్పటికైనా ఈ మాటలను బంద్ చేయి అన్నా, కొంచెమైనా ఇజ్జత్ ఉంచు తెలంగాణలో బీజేపీకి అని చెప్పేసి బీజేపీ కార్యకర్త పెడుతున్నటువంటి మాట. నా మీద దాడి ఒక్కటే కాదు, ఇంకా చాలా మంది మీద దాడులు జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈ రాష్ట్రం కోసం మాట్లాడుతున్నటువంటి వాళ్ళ జర్నలిస్టుల మీద ఎవరి మీద దాడి జరిగినా కానీ బండి సంజయ్ స్పందించలే. మరి ఇవాళ ఎందుకు ఏబిఎన్ మీద రాధాకృష్ణ అంత ప్రేమ పుట్టుకొస్తా ఉంది? ఎందుకంటే మోడీని ఆయన సొంత ఆయన ఏమంటారు, ఆయన ప్రైవసీలోకి పోయి వార్తలు రాసినందుక, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసినందుక, ఆయన ప్రైవసీని భంగం కలిగించినందుక ఎందుకు మద్దతు తెలుపుతున్నాడు బండి సంజయ్? దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే. ఇక మీరు కూడా ప్రజలారా ఒక్కసారి కామెంట్ చేయండి, బండి సంజయ్ ఏబిఎన్కి ఆంధ్రజ్యోతికి సపోర్ట్ చేయడానికి మీరు ఎట్లా చూస్తారు? ఒకసారి కామెంట్ చేయండి మిత్రమా. మీ కామెంట్ సెక్షన్ కూడా నేను తీసుకుంటా కన్సిడర్లోకి. ప్రతి టాపిక్ మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఏబిఎన్ గురించి కేసీఆర్ గారు పొడిగిన వీడియో కూడా చేయండి, బాగుంటుంది. ఈ మీడియా అంటే రాజకీయ పార్టీలు ఎట్లా వ్యవహరిస్తాయో, ముఖ్యంగా ప్రజలను ఎలా మోసం చేస్తున్నాయో కూడా తెలుస్తుంది 100%. కేసీఆర్ గారు కూడా కొన్నిసార్లు చిన్న పొరపాట్లు చేసిరు, దాంట్లో ఏం అనుమానం లేదు. ఈ రాధాకృష్ణ గురించి మీరు గతంలో రాసిర్రు, మా గురించి గతంలో చేసిరు అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి కులగజ్జి మీడియా ఇది.
కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఒకవేళ కేసీఆర్ రాగానే ఇలా చిల్లరాతలకు చూసి వదిలేసి ఉంటే సైలెంట్ అయిపోతుండే. ఆయన కొంత బ్యాన్ చేసిన వాటికి పగబెట్టుకొని కూర్చున్నారు. అంతకుముందు వీళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఏదో అప్పుడటువంటి సాన్నిహిత్యంతో కొన్ని మాటలు వాడితే దాన్ని వాడుకుంటా ఉన్నారు. ప్రతి నాయకుడు ఈ రాధాకృష్ణ అనేటువంటి ఈ బ్రోకర్ పత్రిక బ్రోకర్ ఛానల్ పట్ల కొంత ఒక కన్సర్న్ పెట్టి ఒక కన్ను పెట్టి చూడాలి. మీరు ఏ ప్రేమలో ఉలకపోయాల్సిన అవసరం లేదు. కేటీఆర్ గారు పోయి కూర్చొని అదే మాట్లాడొస్తారు, మీరు మా ఇంటికి వచ్చిరు భోజనానికి వచ్చిరు అని చెప్పేసి. కేసీఆర్ గారు పోయి అదే మాట్లాడొస్తారు, కవిత గారు పోయి అంకుల్ అని వస్తారు. ఇప్పుడు వచ్చి మళ్ళా ఏమైనా అటు అయ్యే వరకే మళ్ళా అది అవుతారు. మీరు ఎందుకు అవకాశం ఇచ్చుడెందుకు, ఇప్పుడు ఈ రకంగా ఆవిడెందుకు? సో కాబట్టి ఎవరైనా తప్పే ఈ వీళ్ళ వల్ల, ఏది ఈ పత్రికల వల్ల ఈ ఛానళ్ళ వల్ల తెలంగాణ సమాజానికి ప్రమాదం అవుతుందని మనం చెప్పదలుచుకున్నాం. రాజకీయ నాయకులకు వాళ్ళ అవసరాలు ఉంటాయి కావచ్చు. బీజేపీ వాళ్ళు పోయి ఆంధ్ర రాజకీయం చేయండి, ఆంధ్రాలో తెలంగాణలో ఎందుకున్నారు పనికిరాని వాళ్ళు, ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా బీజేపీ వాళ్ళు అని చెప్పేసి అట్లా అనకూడదు. ఏ మాటకు ఆ మాట అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే కాంగ్రెస్ పాత్ర, కాంగ్రెస్ కేంద్రంలో ఉన్నటువంటి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బిల్లు పెట్టింది, దానికి సపోర్ట్ చేసింది మాత్రం బీజేపీ. సుష్మా స్వరాజ్ గారు సత్య స్వర్గాన్ని ఉండొచ్చు, కానీ ఆమె తెలంగాణకు చిన్నమ్మ లెక్క 100% తెలంగాణ బిల్లుకు ఆమె సపోర్ట్ చేసింది. ఆమె వల్లనే బీజేపీ ఒక అడుగు ముందుకేసి మన తెలంగాణ రాష్ట్రానికి సపోర్ట్ చేసింది ఏర్పాటుకు. సో దాని వెనకాల కేసీఆర్ నాగపూర్ వెళ్ళడం, ఆర్ఎస్ఎస్ వాళ్ళని కలవడం, ఒప్పించడం ఇవన్నీ జరిగినాయి అనుకో, అది ఒక సెక్టార్. కానీ ప్రత్యక్షంగా బీజేపీ నుంచి ఒక వాయిస్ వినిపించింది మాత్రం సుష్మా స్వరాజ్ గారు. 100% ఆమె వినిపించారు. ఆమె చాలాసార్లు ప్రసంగించారు పార్లమెంట్లో. తెలంగాణ బిల్లు మీరు పెట్టండి, మేము మద్దతు ఇస్తాం, మీరు పెట్టకపోతే రేపు మా ప్రభుత్వం వస్తే మేము రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పేసి కూడా ఆమె చాలాసార్లు మాట్లాడారు. కాకపోతే కొంతమంది బానిసలు ఉన్నారు అందులో, జై తెలంగాణ అన్నటువంటి వాళ్ళు. నిజంగా మోడీ గారు కూడా చాలాసార్లు తెలంగాణ పట్ల కొంత తక్కువ చేసి మాట్లాడారు. తల్లిని చంపి పిల్లని బతికించడం అని ఇట్లా మాట్లాడారు, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడారు. కానీ సుష్మా స్వరాజ్ గారు మాత్రం ఆమె ఎన్నడూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడే, తెలంగాణ ప్రాంతాన్ని కూడా తక్కువ చేయలే ఆమె. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయింది కదా, రేవంత్ రెడ్డి బాధ్యతలు బండి సంజయ్ దగ్గరుండి సీఎం నిధులు నిర్వహిస్తున్నాడు అనమాట. మేబీ ఈయన అక్కడ పోయింది కాబట్టి ఇప్పుడు సీఎం పదవిని మన బండి సంజయ్ గారు చూసుకుంటున్నారేమో మొత్తం అంతా కూడా. ఉపేందర్ అంటా ఉన్నాడు శంకర జాతి అన్నవాడు అంట. ఎవరు? ఆ రాధాకృష్ణనా లేకపోతే ఇంకెవరు? గుడ్ మార్నింగ్ బ్రదర్, గుడ్ మార్నింగ్. టీఎస్ నుండి తరిమేయాలని చెప్తా ఉన్నారు. ఇసాంటి వాళ్ళు ముందు తెలంగాణ నుంచి దొబ్బేయండి అని చెప్తా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శంకర్ అన్న, గుడ్ మార్నింగ్ వెంకటేష్ నాయక్. ఈ అభిప్రాయం చెప్పండి. బీజేపీ పార్టీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సపోర్ట్ ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తున్నారని చెప్పండి. సుష్మా స్వరాజ్ గారు నిజంగా మాకు దండాలు పెట్టాలి, కానీ ఇక్కడున్న బీజేపీ గారు తెలంగాణ సోయి లేదు, ఇట్లనే ఉంటే బద్దలు భాషంగా అయితే జాగ్రత్త, జై తెలంగాణ అని పెడతారు. 100% అది అవుతుంది కూడా. ఎందుకంటే వీళ్ళకు ఆ సోయి లేదు, ఆ ఇంగితం లేదు.